సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజీనామాపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి స్పందించారు. దావోస్ సదస్సుకు వెళ్లి వచ్చిన సీఎం అక్కడికి విశేషాలను మీడియాకు వివరించే సందర్భంలో విజయసాయిరెడ్డి రాజీనామా అంశం ప్రస్తావనకు వచ్చింది. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అంటూ వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు అర్హత లేని వారు రాజకీయాలు చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఘాటుగా స్పందించారు. చంద్రబాబు మీడియా సమావేశానికి గంట ముందు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను కలిసిన విజయసాయిరెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆ వెంటనే ఆయన విజయసాయిరెడ్డి రాజీనామా లేఖను ఆమోదించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి వ్యవహారంపై స్పందించాల్సిందిగా మీడియా కోరగా చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీపై నమ్మకం ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్లిపోతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ పరిస్థితి కూడా ముఖ్యం, అయినా ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారం అంటూ ముక్తాయించారు. వ్యక్తిగత కోపంతో వ్యవస్థను నాశనం చేయడం ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు సీఎం. అర్హత లేని వారు రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ పరిస్థితిపై ఇంతకు మించి కామెంట్ చేయనని సీఎం స్పష్టం చేశారు. సింగపూర్ వాళ్లకు కూడా జగన్ ప్రభుత్వం విధ్వంసం చూపించిందని, అందువల్లే వాళ్ళు రావడానికి విముఖత చూపుతున్నారని తెలిపారు. కాగా చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తనకు మంచి స్నేహబంధం ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉండగా నాటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విజయసాయిరెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసేవారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఆయన ప్రకటనపై చంద్రబాబు ఘాటుగా స్పందించగా టీడీపీ కూడా అంతే తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డిని తీవ్రంగా హెచ్చరించారు. గతంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని తేల్చి చెప్పారు.